నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో విజయమార్గం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర మరియు రత్నశాస్త్ర నిపుణురాలు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. మరి లైవ్ లో వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో వారితో మాట్లాడొచ్చు. లేదా వారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నా, చిక్కడపల్లిలోని వారి ఆఫీస్ లో కలవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని వారితో స్వయంగా కలవచ్చు. లేదా దూర ప్రాంతాల వారు వారిని వ్యక్తిగతంగా కలవలేని వారు వారితో మాట్లాడాలి అనుకుంటే టెలిఫోనిక్ అపాయింట్మెంట్ సౌకర్యం ఉంటుంది. దాని ద్వారా కూడా వారిని కలిసి మీ పూర్తి స్థాయి జాతక పరిశీలన చేసుకోవచ్చు. లేదా మీ జాతకంలో ఉన్న దోషాలకి పరిహార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సీతా శర్మ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే మన భక్తి టీవీ ప్రేక్షకాభిమానులందరికీ కూడా వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి రాబోయే రోజుల్లో మీ పర్యటనలు ఏమైనా ఉన్నాయా? అంటే పర్యటనలు అనేవి వాస్తవంగా ఉన్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, బెంగళూరు, తిరుపతి ఇలా తదితర ప్రాంతాల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. పర్యటనలు అనేవి ఉంటాయి, కానీ ఎప్పుడు డేటు అనేది ఇంకా నిర్ణయించుకోవటం కుదరలేదు. తప్పకుండా త్వరగా తెలియచేయటము అనేది జరుగుతుంది. అయితే ఈ ఏప్రిల్ నెలలోనా, మే నెలలోనా ఎప్పుడు అనేది మాత్రం డేట్స్ కూడా అతి త్వరలోనే తెలియచేయటం అనేది జరుగుతుంది. పర్యటనలు మాత్రం ఉన్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. అందుకని చెప్పేసి తప్పకుండా పర్యటనలు ఉంటాయి. అయితే డేట్స్ మాత్రం అతి త్వరగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఓకే. మరి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కానీ, లేదా నరదృష్టి వల్ల మనిషికి తగిలిన దోషాలు కానీ ఇవన్నీ పోవాలంటే మత్స్య యంత్రం కానీ, లేదా కంకణం గురించి కానీ వాటి గురించి చెప్తారు? తప్పకుండా. మత్స్య యంత్రం గురించి అన్నప్పుడు ఏమవుతుందంటే, గృహానికి సంబంధించిన వాస్తు దోష నివారణ విషయంగా కావచ్చు, అలాగే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. అద్దెలలో వాళ్ళు కూడా ఉంచవచ్చు, కేవలం సొంత ఇంటి వాళ్ళనే కాదు. చాలా మందికి అదొక సందేహం వస్తున్నది, మరి మాది రెంటెడ్ హౌస్ అమ్మా, మేము పెట్టుకోవచ్చా అని. తప్పకుండా పెట్టుకోవచ్చు. ఆ రెంటెడ్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వెళ్ళడానికి కూడా, సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ గృహం కనుక మీకు సపోర్ట్ చేసింది అనేటైతే సొంత ఇంటికి త్వరగా వెళ్ళగలుగుతారు. అలాగే సొంత ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే, కొద్దిమంది అంటే ఎక్కువ మంది, కొద్దిమంది అని కాదు, ఎక్కువ మంది కూడా బాధపడుతుండేది ఏంటంటే, అద్దెళ్లలో ఉన్నంతకాలం కాస్త బాగున్నాము, సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నాం అమ్మా అంటారు. అలాగే మేము వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చాము, చూపించాము, వాస్తుపరంగా చాలా బాగుందంటారు, కానీ ఏంటో మానసికంగా ప్రశాంతత అనేది కోల్పోతున్నాము అని చెప్పేసి కూడా చాలామంది కూడా తెలియజేస్తుంటారు. సో దానికి కూడా ఏంటంటే నివారణోపాయంగా ఈ మత్స్య యంత్రము అనేది అంత చక్కగా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఈశాన్య భాగంలో చాలా చిన్నగా ఉంటుంది అనమాట. మత్స్య యంత్రం అనేది మన ఆఫీస్ అందు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఏంటంటే అంత అద్భుతమైన పవరు, శక్తి అనేది ఎన్నో హోమాలు నిర్వహించడం విషయం కావచ్చు, కుంకుమార్చన కానీ, జపాలు కానీ చేయించడం వలన వాటికి అంత శక్తి అనేది చేకూరటం జరుగుతుంది. సో దాన్ని మన ఈశాన్య భాగంలోనే రాగి చెంబులో అది ఉంచి దాని నిండా నీళ్లు పోసి, మామూలు ఒరిజినల్ది న్యాచురల్ ఫ్లవర్ ఒకటి, పువ్వు ఒకటి అందులో వేసి ఉంచడం మంచిది. కుదిరితే ప్రతిరోజు కూడా మార్చటము, ఆ నీళ్ళని ఏదైనా ఒక మొక్కలో తులసికోట కావచ్చు, మరొక పూల మొక్క కావచ్చు, ఎందుకైనా సరిపోయటము, మళ్ళీ నీరు మారుస్తూ ఉండటం, ఈ విధంగా చేయడం చాలా మంచిది. అలాగే శక్తి కంకణం విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అది రాగి కంకణము. అది నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇటువంటివన్నీ కూడా తగ్గిస్తుంది. వాస్తవంగా చాలామంది కూడా అంగీకరించారు. ఇంతకు మునుపు దగ్గర వరకు వర్క్ వచ్చేదమ్మా, పనులు దగ్గర వరకు వచ్చేవి, ఆ తర్వాత వెనక్కిపోతుండేవి, చాలా బాధపడేవాళ్ళం మేము. కానీ ఆ శక్తి కంకణం ధరించిన దగ్గర నుంచి మాత్రం వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది తెలియజేశారు. సో దానికి ఏంటంటే ఆ ఏడుపు అనేది తగ్గుతుంది, దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. అది స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ధరించవచ్చు. అది ఏనుగు వెంట్రుకలతో పొదగబడినటువంటిది అనమాట, రాగి కడియము. సో దానికి అంత పవర్ అనేది ఉంటుంది. ఇది కూడా అంతే, ఆ హోమాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కావచ్చు, లేదా మన ఆఫీస్ అందు వచ్చి ఇలా కట్టించుకున్న వెంటనే అమ్మ మంచి మార్పులు వచ్చినాయని చెప్పేసి చాలామంది తెలియజేస్తుంటారు. వాస్తవం అది, చాలామంది కూడా తెలియజేస్తుంటారు, అమ్మగారు మీరు బొట్టు పెట్టి అది కట్టారు బాగుంది. ఇప్పుడు దూర ప్రాంతం వాళ్ళు, ఇప్పుడు రాలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కవర్లో నేనే వేయటం అనేది ఉంటుంది. ఏంటంటే వాళ్ళందరూ కూడా అభిమానంగా అడుగుతుంటారు, అమ్మగారు మీరే కవర్లో వేయండి అని. సో నేనే కవర్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. అలా ఏంటంటే పోస్టల్ సౌకర్యము అనేది కూడా ఉంటుంది. అది ఆ శక్తి కంకణము, రాగి కడియము అనేది కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ధరించడం వలన నరదృష్టి, నరఘోష, ఏడుపు అనేవి తొలగిపోవటం జరుగుతుంది. మరి మీ యొక్క పీఠంలో మీరు ఇచ్చే దైవిక వస్తువుల గురించి కూడా తెలియజేస్తారా? తప్పకుండా. దైవిక వస్తువులు అనేసరికి చాలా సంవత్సరాలుగా అందరికీ కూడా ఈ విజయ మార్గం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా
పరిచయమే. దైవిక వస్తువులు అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఒకటి తెలియచేయడం జరిగింది. అది విద్యలో రాణించడం కోసము ఏమిటి అన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి చక్కని ఆస్తి అన్నప్పుడు చదువు. అటువంటి చదువు అనేది పిల్లలకి ఎప్పుడు కూడా వారిని అంటిపెట్టుకునే ఉంటుంది. విద్య ఒక్కటే వారిని అంటిపెట్టుకుని ఉండేది, ఎవరు దోచుకెళ్ళలేనటువంటిది విద్య. అటువంటి విద్య గురించే ఎక్కువగా నేను ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి మంచి ఆస్తిపాస్తులు ఏంటంటే చదువు. సో దీనికి ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది బుద్ధుడికి ప్రతీకగా అందచేయటం అనమాట. అది తెలివితేటలు, జ్ఞానము, అలాగే చదివింది చదివినట్టుగా గుర్తుండటము, వీటన్నిటికీ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కావచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళకి కూడా పెద్దవాళ్ళ వరకు అది చక్కగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే మరొక దైవిక వస్తువుకి వచ్చేసరికి శ్రీచక్రము అని చెప్పేసి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. వాస్తవంగా అది శ్రీచక్రమేమో మేము పూజా మందిరంలోనే ఉంచి పూజ చేయాలేమో అటువంటి భావన అవసరం లేదు. కేవలం ఏంటంటే అది ఒక అదృష్టకరమైన వస్తువుగా బీరువా లాకరులో పొందుపరిస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేయటం. ఎందుకనంటే అది శ్రీ సూక్త సహితంగా 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా అనమాట మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది. అందువల్ల దానికంత శక్తి అనేది చేకూరటం వలన మన మనసులో ఉండేటువంటి సంకల్పము అనేది ఏదైనా అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే అతి శీఘ్రంగా సంకల్పం నెరవేరటము అనేది జరుగుతుంది. కొంతమందికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం అనేది ఉంటుంటుంది. బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావటం విషయం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఎదిగిన పిల్లలు ఉన్నారంటే వాడికి సకాలంలో వివాహం జరగాలి అని కావచ్చు, విదేశం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, లేదా విదేశంలో తమ పిల్లలు ఉంటూ కొంతమంది సఫర్ అవుతుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు అయ్యో సరైన ఉద్యోగం లేదే అని చెప్పేసి. సో మనసులో సంకల్పం అనేది కనుక అది అనుకొని బీరువా లాకరులో పొందుపరిచిన చక్కగా అతి త్వరగా నెరవేరటం అనేది ఉంటుంది. అలాగే మరొకటి సర్వసిద్ధి మాల. సర్వసిద్ధి మాల గురించి కూడా అంతే, సర్వం సిద్ధించేటువంటి మాల, విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా టైటిల్ తెలియజేయడం జరిగింది. అది కూడా అంతే, చెడు వ్యసనాల నుంచి బయటికి తీసుకొస్తుంది తప్పకుండా. కొంతమంది బానిసైపోతుంటారు దుర్వ్యసనాలకి. సో వాటి నుంచి కొంచెంగా మాన్పించే అవకాశము, మారే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ సర్వసిద్ధి మాలకి. సో అది కూడా అంతే, వస్తే డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేనటువంటి వాళ్ళకైతే కనుక పోస్టల్ సౌకర్యం ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఎలా ఏమిటి అనేది విధానం ముందుగా ఫోన్ చేసి కనుక్కుంటే డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఓకే సీతాశర్మ గారు, మరి మీరు నిర్వహించే మ్యాట్రిమోనీ గురించి చెప్తారు. దాని ద్వారా ఎంతో మందికి చక్కటి వివాహాలు అయి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అవునా, అది వాస్తవంగా శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చెప్పేసి వాస్తవంగా అది చాలా సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాల నుంచి ఆ సంస్థ కొనసాగించడం అనేది జరుగుతున్నది. సో దాన్ని అలాగే కంటిన్యూ చేయటం అనేది ఉంటున్నది. అది మా పెద్దమ్మాయి అనమాట రన్ చేసేది, రమ్య, శ్రీమతి రమ్య, వల్లూరి రమ్య, ఆమె రన్ చేయటం జరుగుతుంది. అయితే మన బ్రాహ్మణంలో అన్ని శాఖల వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అమ్మవారి వల్ల రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే వివాహం కుదరటం అనేది జరుగుతున్నది. మరొకటి కూడా ఏంటంటే ఏవైనా సరే సంబంధాలు వచ్చినాయంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉంది అని అంటే డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇమ్మీడియట్గా తెలియాలని చెప్పేసి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి సూటబుల్ ఉండాలి. ఒకప్పుడు విదేశం అంటే ఇంట్రెస్ట్ ఉండేది, అందరు రిక్వైర్మెంట్స్లో విదేశీ సంబంధాలే కావాలనేవాడు. ఇప్పుడేమో విదేశీ సంబంధాలు వద్దంటున్నారు, ఇక్కడదే కావాలని చెప్పేసి అంటున్నారు. సో ఇటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల ఏమవుతున్నది అంటే కొంచెం రిక్వైర్మెంట్స్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి, వాళ్ళ మనస్తత్వాల్లో మార్పులు వస్తున్నాయి, అభిప్రాయాల్లో మార్పులు వస్తున్నాయి. సో మెయిన్ కారణం అదే అవుతుంది తప్పించి ఏమాత్రం మా దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి డెఫినెట్గా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి సీతాశర్మ గారు, విజయ మార్గం అంటే అందరు ఎదురు చూసేది మీరు చెప్పే మంచి మాట, ఒక చక్కటి పరిహారం గురించి. మరి ఈ రోజు ఏం పరిహారం చెప్పారు? ఓకే, తప్పకుండా ఈ రోజు కూడా మంచి మాటల్లో భాగంగా ఎన్నో విశేషాలు తెలియచేయాలని చెప్పేస్తుంది. ఇది నూతన సంవత్సరం సందర్భంగా అయితే ఏంటంటే ప్రతి శనివారం కూడా ఉదయం 10 గంటలకే ఈ కార్యక్రమం రావటం జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే పండుగ సందర్భంగా కొంచెం పోస్ట్పోన్ 10:30 తప్ప 10:30 తప్పించి ప్రతి శనివారం మాత్రం ప్రత్యక్ష ప్రసారం ఉదయం 10 గంటలకే. ప్రతి శనివారం అందులో ఏ మార్పు లేదు, ప్రతి శనివారం ఉదయం 10 గంటలకే రావటం జరుగుతుంది. అలాగే SITASARMA సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, RAMYA రమ్య టీవీ అని చెప్పేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రతిరోజు కూడా ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవచ్చు, ఎన్నో రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు మంచి మాటల భాగంగా ఏవైతే తెలియజేస్తుంటానో ఇలాంటివి ఎన్నో అంశాలన్నమాట తెలియచేయడం అనేది జరుగుతుంది. రమ్య యూట్యూబ్ ఛానల్ కావచ్చు, SITASARMA సీతాశర్మ యూట్యూబ్ ఛానల్,
అలాగే ఈ విజయ మార్గం యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఉంది, వెబ్సైట్ కూడా ఉంది. అంటే ఈ కార్యక్రమము లైవ్లో చూడలేనటువంటి వాళ్ళు తర్వాత నిదానంగా చూస్తూ ఉంటారు. ఎక్కువ మంది కూడా ఆ తర్వాత వీక్షించడం అనేది జరుగుతుంటుంది. అది విజయ మార్గం యూట్యూబ్ ఛానల్లో కూడా వీక్షించవచ్చు. అలాగే ఈరోజు మంచి మాటల్లో భాగంగా వీలైనంత వరకు తెలియచేయడానికే టైము మనకు కంప్లీట్ అయ్యే వరకు ఉన్నంత వరకు తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు మంచి మాటల్లో భాగంగా వికారీ నామ సంవత్సరము, నూతన సంవత్సరము సందర్భంగా ఏమిటన్నప్పుడు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మన మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చక్కగా అందరూ కూడా తెలియచేయటం అనేది జరిగింది. వాస్తవంగా పండితులు అందరూ కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి సమయం సరిపోదు వాటి గురించి వివరణ మాట్లాడటానికి. కానీ ఏంటంటే ఓవరాల్గా 12 రాశుల వారు కూడా తప్పనిసరిగా ఏంటంటే శివుడికి అభిషేకము అనేది చేయించుకోవటం మంచిది. వాస్తవంగా ఈసారి రాజు శని కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే శనీశ్వరుడు అని అంటాం కదా, మరి అధిపతి శివుడు. సో శివుడికి తప్పనిసరిగా అభిషేకము అనేది అన్ని రాశుల వారు కూడా చేయించుకోవటం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఏంటంటే వృషభ రాశి వారు తప్పనిసరిగా చేయించుకోవాలి శివుడికి అభిషేకము. వాస్తవంగా 12 రాశుల వారు కూడా ఇప్పుడు తెలియజేసేటువంటి ఈ రెమెడీస్ ఆచరించాలి. కానీ వృషభ రాశి వారు తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే కన్యా రాశి వారు, వృశ్చిక రాశి వారు అంటే తప్పనిసరిగా వీళ్ళు ఏంటంటే మస్ట్. ధనస్సు రాశి వారు వీళ్ళకి ఏంటంటే శనికి ఏంటంటే అధిపతి ఈశ్వరుడు. సో ఈశ్వరుడికి తప్పనిసరిగా అభిషేకము అనేది మాత్రం వీలైనంత వరకు ప్రతిరోజు చేసుకుంటూ ఉండటం మంచిది. మరొకటి ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొస్తూ ఉండటం చాలా మంచిది. మనకి సమీపంలో కనీసం దగ్గరలో శ్రీశైలం అనేది ఉంది కాబట్టి శ్రీశైల క్షేత్ర దర్శనమైనా సరే చేసుకురావటం మంచిది. ఈరోజు ఏంటంటే తప్పనిసరిగా శివుడికి అభిషేకము అనేది చేసుకోవటం చాలా మంచిది. వీలైనంత వరకు ఈరోజు చేయడానికి ప్రయత్నం చేయటం మంచిది. సమీప దేవాలయాల్లో ఎక్కడైనా సరే సమీప దేవాలయాలకు వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకము అనేది చేసుకురావటం చాలా చాలా మంచిది. వాస్తవంగా 12 రాశుల వారికి కూడా. అలాగే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అంటే నవంబర్ నుంచి మాత్రం అన్ని రాశుల వారికి కూడా చాలా చాలా బాగుంటుంది. వాస్తవంగా చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే వర్షాలు పడాలి అని చెప్పేసి ఎప్పుడైనా సరే కొంచెం యజ్ఞ యాగాదులు అనేది నిర్వహిస్తే చాలా మంచిది. వర్షాలు కూడా సకాలంలో పడటం అనేది జరుగుతుంది. మరొకటి కూడా ఏంటంటే ఇప్పుడు రెమెడీలో భాగంగా మనం ఎప్పుడూ కూడా మంచి మాటలో భాగంగా ఎన్నెన్నో అంశాల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏంటంటే వసంత నవరాత్రులు అని చెప్పేసి అంటాం. మన జనరల్గా దసరాల దేవి నవరాత్రులు ఎలాగో ఇప్పుడు వసంత నవరాత్రులు అని చెప్పేసి ఈ 9 రోజులు కూడా నిర్వహించటం జరుగుతుంది. నవమి వరకు, శ్రీరామనవమి వరకు కూడా నిర్వహిస్తుంటాం. ఈ వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామావళిని ప్రతి ఒక్కరూ కూడా పఠించటం చాలా చాలా మంచిది. లలితా సహస్రనామావళిని మాత్రం తప్పనిసరిగా పఠించాలి. ఒకవేళ చదవటం మాకు రాదమ్మా కుదరదు అనుకున్నవాడు కనీసం వినడానికైనా ప్రయత్నం చేయటం చాలా మంచిది. అలాగే మరొకటి ఏంటంటే వసంత నవరాత్రుల్లో ఇప్పుడు జనరల్గా మనం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటుంటాము. కానీ అలాగే ఏంటంటే రాముల వారిని కూడా అంటే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు కూడా నవరాత్రోత్సవాలను మా చిన్నప్పుడు అయితే చాలా బాగా చేస్తుండేవాళ్ళు. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు హరికథ కాలక్షేపం అని కావచ్చు, లేదనంటే రాత్రిపూట ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట చక్కగా వాటి వివరణలు ఇవ్వటము, తెలియచేయటము ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి. అలాగే ఇప్పుడు కూడా వాస్తవంగా ప్రవచనాల విషయం కావచ్చు అవి చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా తప్పకుండా ఈ నవరాత్రుల్లో శ్రీరామరక్ష స్తోత్రం కావచ్చు, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినవి హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దండకం కానీ ప్రతి ఒక్కరూ కూడా చదువుతూ ఉండటము చాలా మంచిది. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు మేము చదవలేదమ్మా అనుకున్నటువంటి వాళ్ళు కూడా సుందరకాండ పారాయణం మొదలు పెట్టడం కూడా చాలా మంచిది. వాస్తవంగా ఈరోజు సుందరకాండ పారాయణం మొదలు పెట్టడము అది కూడా చాలా చాలా మంచిది. ఇలా ఏంటంటే రెమెడీస్ అనేది ఎప్పుడూ కూడా ఎన్నెన్నో తెలియచేయడం జరుగుతుంది. కానీ ఇవి ఈ నవరాత్రులు మాత్రం అత్యద్భుతంగా ఉపయోగపెట్టుకుంటే చాలా మంచిది. లలితా సహస్రనామావళిని ప్రతిరోజు కూడా పఠించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొకటి ఏంటంటే శివుడికి అభిషేకము అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటాం. కొంతమంది ఇళ్లల్లోనే శివలింగం అనేది కూడా ఉంటుంది. చాలా చిన్నగా స్వరూపం చాలా చిన్నగా ఉంటే గృహంలో పెట్టుకోవచ్చు, ఆక్షేపం లేదు. దానికి ఏంటంటే ఇంతకు మించి ఉండకూడదు అని చెప్పేసి తెలియజేస్తుంది శాస్త్రం. 3 అంగుళాల కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి.
అలా చిన్నగా శివలింగం కనుక ఇంట్లోనే ఉంటే కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఆ పాలతోటి కుంకుమ పువ్వు వేసినటువంటి ఆ పాలతోటి శివుడికి అభిషేకము అనేది చేస్తే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్. 12 రాసుల వారికి కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ప్రధానంగా అన్నప్పుడు చక్కని ఆరోగ్యం చేకూరాలి అని చెప్పేసి, అలాంటి ఆరోగ్యం కోసం ఏంటంటే గోధుమ పిండి తీసుకొని కొంచెం క్వాంటిటీ, వాస్తవంగా ఏంటంటే ఎవరు ఎంతైతే వెయిట్ ఉంటారో, ఏజ్ టాపిక్ కూడా కాదు, వాళ్ళ వెయిట్ ఎంతైతే ఉంటారో అంత గోధుమ పిండి వినియోగించాలి అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది. కానీ ఒక్కరోజు అంత చేయలేరు కాబట్టి అప్పుడు కొంచెంగా అయినా సరే, కనీసం అప్పుడు కొంచెం అయినా సరే ప్రతి ఒక్కళ్ళది అన్నమాట కొంచెం గోధుమ పిండి క్వాంటిటీ తీసుకొని నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసి కరగబెట్టి ఆ నీళ్లతోటి గోధుమ పిండిని కలిపి వాటిని చపాతీలుగా చేసి దాని మీద నూనె కానీ నెయ్యి కానీ ఏమీ రాయకుండా అలా చపాతీ చేసి ఆ చపాతీలని చక్కగా గోవుకి తినిపించటం చాలా మంచిది. ఈ రోజు ఆ రోజు అనేమీ కాదు, ఏ రోజైనా పెట్టవచ్చు. లేదు అంటే కనీసం వాళ్ళకి గుర్తుగా ఉండాలి అనుకుంటే ఎవరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రం రోజైనా సరే తినిపించరావటం మంచిది. లేదు అని అంటే మాత్రం నెలకి ఒక రోజో, వారానికి ఒక రోజో, 10 రోజులకు ఒక రోజో వాళ్ళ వీలు వెంట చేసి చక్కగా ఆవుకి ఆహారం తినిపించరావటం చాలా చాలా మంచిది, అత్యద్భుతం అది. అలాగే మరొకటి కూడా ఏంటంటే చాలామంది కూడా పిల్లలు విషయంలో ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి భయపడుతూ ఉంటారు, లేదా జ్వరాలు రావటం విషయంగా కావచ్చు, లేదా అనారోగ్యంగా ఉంటూ ఉన్నారు పిల్లలు ఎప్పుడు కూడా అని, కానీ తల్లిదండ్రులు ఎక్కువ బాధపడుతుంటారు. సహజంగా ఏంటంటే మరి పిల్లలకి కాస్త ఒంట్లో బాగాలేదంటే తల్లిదండ్రులు ఎక్కువగా సఫర్ అవుతూ ఉండేది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నప్పుడు ఏంటంటే ఆ పిల్లలు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గోధుమ పిండి ఒక్కసారి మరి అంత తీసుకోలేరు కాబట్టి కొంచెంగా ఇప్పుడు చెప్పినట్టుగా కొంచెంగా గోధుమ పిండిని తీసుకోవటం, చపాతీ చేయటము, గోవుకు తినిపించడం అనేది ఒక పద్ధతి. మరొక పద్ధతి కూడా ఏంటంటే వీధి కుక్కల్లో నల్ల కుక్కకి తినిపించడం కూడా ఒక పద్ధతి. గోధుమ పిండి చపాతీ, దాంట్లో మళ్ళీ బెల్లం కలిపి నీళ్ళు అవసరం లేదు. మామూలుగా చపాతీ ఎలా అయితే చేస్తామో అలాగే చపాతీ చేయాలి. చేసి దానిపైన కొద్దిగా నువ్వుల నూనె అప్లై చేయాలి, జస్ట్ కొంచెంగా నువ్వుల నూనె అప్లై చేసి దాన్ని వీధి కుక్కకి, నల్ల కుక్కకి తినిపిస్తే చాలా మంచిది. ఆరోగ్యపరంగా అన్నమాట కుదుట పడటం అనేది జరుగుతుంది, అనారోగ్యం నుంచి తప్పుకోవటం అనేది ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా, ఎందుకంటే బిగినింగ్ డే అనేది తెలియజేయటం అనేది జరుగుతున్నది. ఈ రోజు నుంచి చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ఆచరించడం. అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, మహాలక్ష్మాష్టకాన్ని ప్రతిరోజు 3 సార్లు పఠించటం ఎప్పుడైనా సరే. అది కూడా ఏంటంటే 1 సిట్టింగ్లోనే, ఒక్కసారి ఏకకాలంలోనే కూర్చొని, అంటే త్రికాలము కాదు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాకుండా ఏకకాలంలోనే అన్నమాట ఒక్కసారి 3 సార్లు మహాలక్ష్మాష్టకాన్ని పఠించటం చాలా మంచిది. ఈ విధంగా పఠిస్తే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు వచ్చి మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చోటము అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు తెలియజేసినట్టుగా రెమెడీస్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి, మంచి అద్భుతమైన ఫలితాలు అనేది సకాలంలో పొందగలుగుతారు. అలాగే మరొకటి కూడా ఏంటంటే ఇంతకు మునుపు ఎప్పుడు తెలియజేస్తూ ఉండేదాన్ని, శ్రీవారి మాలధారణ సేవ అని చెప్పేసి. అసలు జనరల్గా విజయ మార్గం కార్యక్రమము అమ్మ కనబడుతున్నారంటేనే చాలా మంది కూడా కళల మీద లేదు అదే. అంటే నేను బిగినింగ్లోనే చెప్పాను అనమాట, శ్రీవారి మాలధారణ సేవ అని చెప్పేసి స్టార్టింగ్లోనే తెలియచేయటం అనేది జరిగింది. విజయ మార్గం కార్యక్రమానికి ఎప్పుడైతే రావటం జరిగిందో మొదట్లోనే ఆ పరిహారం అనేది తెలియచేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి తెలియచేయటం ఎందుకంటే ఈ రోజు శనివారంతో కూడుకున్నది కాబట్టి, అది కొత్త సంవత్సరము, శని రాజు కాబట్టి ఈరోజు తెలియజేయటం. అలాగే ఏడుకొండల స్వామి వారికి కూడా అన్నమాట చక్కగా శ్రీవారి మాలధారణ సేవ. ఒకే రకం నోటుని 27 నోట్లు తీసుకుని, ఇప్పుడు 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోటు కావచ్చు, అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి లాస్ట్ నోటు వరకు. దాన్ని చక్కగా 27 నోట్లని సూదీదారంతో గుచ్చి అది మన గృహంలోనే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి దండ సమర్పించటం. మరుసటి రోజు దాన్ని తీసివేయవచ్చు. ఆ తర్వాత మళ్ళీ శనివారం మళ్ళీ వేయటము, ఇంకొక రకం. ఈ విధంగా 7 శనివారాలు ఆచరించాలి. ఆ తర్వాత ఈ డబ్బుల్ని మనం వినియోగించుకోవచ్చమ్మా, ఏం చేయాలి అని చెప్పేసి కూడా చాలా మందికి సందేహం అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం మాలధారణగా సమర్పించామో ఆ దండని వాస్తవంగా మన పిల్లల ఫీజుల విషయం కావచ్చు, ఏవైనా సరే మన పర్సనల్గా మన అవసరానికి సద్వినియోగం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు.
అది మీ ఇష్టానుసారము, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీడితో ఆ వస్తువు కొనాలనుకుంటారు, మరొకరు మరొకటి అనుకుంటారు, లేదు మొత్తాన్ని తీసుకెళ్లి స్వామివారి హుండీలో వేయాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. వాస్తవంగా అలా కూడా చాలా మంది తెలియచేశారు. అది ఎవరి ఇష్టానుసారం వాళ్ళనమాట. కానీ కంపల్సరీ ఇలాగే చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదు. పిల్లల ఫీజులు కట్టచ్చు, అలాగే ఇంట్లో నిత్యావసరాలకు వినియోగించుకోవచ్చు, తప్పు లేదు. అయితే అటువంటి సందేహం అనేది ఎక్కువ మందికి ఉన్నది కాబట్టి ఈరోజు దాన్ని తెలియచేయటం అనేది జరిగింది. అలాగే ఈ వసంత నవరాత్రుల్లో కూడా చక్కగా లలితా సహస్రనామావళి చేస్తూ, ఇలా కుంకుమార్చన చేస్తూ లలితా సహస్రనామావళిని పఠిస్తే అత్యద్భుతంగా ఉంటుంది. చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది, అష్టైశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ నవరాత్రులు అన్నమాట చక్కగా కుంకుమార్చన అనేది చేయటం చాలా మంచిది. ఆ కుంకుమార్చనలో కూడా, కుంకుమలో కూడా కొంచెం కర్పూరాన్ని కలిపితే దానికి మంచి శక్తి అనేది చేకూరుతుంది. వాస్తవంగా కుంకుమని మనం కుంకుమార్చన చేస్తూ ఉంటాం, కానీ ఆ కుంకుమలో కొద్దిగా కర్పూరాన్ని గనక కలిపి పెడితే దానికి అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది. ఆ కుంకుమతోటి కుంకుమార్చన అనేది చేయటం చాలా మంచిది. ఈ విధంగా చెప్పిన చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించి చూడండి, అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు. సీతాశర్మ గారు, మరి ఈ వికారినామ సంవత్సరం ఉగాది రోజు చాలా పరిహార మార్గాలు, నెంబర్ ఆఫ్ పరిహార మార్గాలు మీరు చెప్పున్నారు. మరి ఇది చూసిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి కలిసి పూర్తి స్థాయి జాతక పరిశీలన మీ ద్వారా చేయించుకోవాలి అనుకుంటే వారు ఎలా కలవాలి? తప్పకుండా. ఎప్పుడు కూడా హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈవినింగ్ అవర్స్ ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ ఉండదు. చాలా మంది కూడా అంటే కొంచెం మనసు నొచ్చుకున్నా కానీ మరి నాకు కూడా ఆరోగ్యపరంగా అన్ని చూసుకుంటూ ఉండాలి కదా, కాస్త రెస్ట్ కూడా అవసరము. సో ఉదయం పూట మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈవినింగ్ అపాయింట్మెంట్స్ అనేవి ఇప్పుడు కాదు అసలు ఎప్పుడూ కూడా ఉండటం అనేది జరగదు, లేవు. ఎప్పుడైనా సరే వచ్చే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. ఎందుకంటే నాకు వేరే రాష్ట్రాల నుంచి కానీ లేదు అంటే ఈ ఎన్ఆర్ఐస్ కూడా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకొని కలిసేవాడు కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా ముందుగా తెలియచేయటం అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుంటారు బాగా. అయితే మేము వస్తున్నాం అమ్మగారు, మేము ఎప్పుడు రావాలి, ఎప్పుడు కలవాలి అని చెప్పేసి అంటుంటారు. వాళ్ళకు కూడా దయచేసి ఏమీ అనుకోకుండా ఉదయం పూట మాత్రమే రావడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఈవినింగ్ అపాయింట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఉండట్లేదు. ఎందుకంటే అలా పెట్టుకుంటేనే నాకు కూడా కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నాను, లేకపోతే హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఉదయం పూట మాత్రమే అనమాట. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఎవరినైనా సరే క్లయింట్స్ని చూడటం అనేది జరుగుతుంది. ఈవినింగ్ అపాయింట్మెంట్స్ మాత్రం ఉండట్లేదు. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు, చాలా కాల్స్ వస్తున్నాయి కానీ ఈవినింగ్స్ మాత్రం ఉండట్లేదు. రేపటి నుంచి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఈ రోజు పండుగ సందర్భంగా ఈ రోజు మాత్రం అపాయింట్మెంట్స్ కొంచెం కష్టమవుతుంది. రేపటి నుంచి మాత్రం రెగ్యులర్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ స్పష్టంగా తెలియని వాళ్ళు జాతకం, డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారమ్మా. వాస్తవంగా వివాహమైనటువంటి వాళ్ళు అయితే కనుక మ్యారేజ్ డేట్ని తీసుకురమ్మని తెలియచేయటం జరుగుతుంది. మరొకటి ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్ రీడింగ్ బట్టి తెలియచేయటము అనేది కూడా ఉంటుంది. అది చాలా మంది కూడా అంగీకరించారు. అమ్మగారు మీరు అలా ఎలా చెప్తున్నారు, ఇంత మునుపు కూడా మీరు అలా చెప్పేస్తున్నారు అని. వాస్తవంగా అది అమ్మవారి అనుగ్రహం వలన తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే రాసిచ్చినటువంటి పరిహారాలు కూడా వాళ్ళు కూడా అంతే చక్కగా ఆచరిస్తున్నారు. అందువలనే రిజల్ట్ అనేది కూడా అంత త్వరగా పొందగలుగుతున్నారు. చాలా సంతోషం అండి. ఈ పండుగ నాడు మీ విలువైన సమయం కేటాయించి లైవ్లో అందుబాటులోకి వచ్చి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారు కదా ఇవాళ విజయ మార్గం కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 0402766